సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నియంత్రిస్తుంది అనే అంశంలో ఏం చెప్తారు? భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, 140 కోట్ల ప్రజానీకం. సో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అనేటువంటి భారతదేశంలో ఎలక్షన్లు నిర్వహించడం అంత ఈజీ అయినటువంటి విషయం కాదు, అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. కానీ అత్యంత ప్రతిభావంతంగా ఇన్నిసార్లు, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశకాలు ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తుంటే, సరే ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు ఇంతకుముందు మా పెద్ద ఆయన కూడా చెప్పినారు, కేవలం బీహార్లోనే మాట్లాడడం సమంజసం కాదు, మరి దేశవ్యాప్తంగా మాట్లాడితే బాగుంటుంది, లేకపోతే మరి మీ కర్ణాటకలో బెంగళూరులో కాన్స్టిట్యున్సీ గురించి చెప్పారు, దాని గురించి సవరించుకుంటే బాగుంటుంది. తెలంగాణ పర్స్పెక్టివ్ మీ ముందు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. తెలంగాణలో ఓల్డ్ సిటీలో మనకు అందరికీ తెలుసు, ఒకానొక టైంలో 110% పోలింగ్ జరిగితే దాన్ని రీపోలింగ్ చేసి మళ్ళీ దాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు నాంపల్లి కాన్స్టిట్యున్సీలో ఫెరోజ్ ఖాన్, కాంగ్రెస్ చెందినటువంటి ఫెరోజ్ ఖాన్ గారు ఒక్క ఇంట్లో దరిదాపు 60 ఓట్లు ఉన్నాయి అని చెప్పి లిస్టు చూపించి నెత్తి నోరు మొత్తుకుంటే కూడా మరి ఎంఐఎం పార్టీకి సహకరించడం కోసమో లేకపోతే సహాయం చేయడం కోసమో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ ఇద్దరు కూడా మరి దాన్ని సవరించేటటువంటి ప్రయత్నం చేయలేదు. తప్పకుండా పెద్ద అని చెప్పినట్టుగా నేను ఏమంటున్నానంటే, తప్పకుండా న్యాయబద్ధమైనటువంటి సవరణలు జరగాలి. ఈసీ కమిషన్ అందుకే చాలా క్లారిటీగా చెప్తుంది, మీకు అవకాశం ఇస్తున్నాం, ఏమైనా ఉంటే చెప్పండి. ఇందాక ఆధార్ కార్డు గురించి చెప్పారు, నేను కూడా ఆధార్ కార్డు, ఓటర్ కార్డుని లింక్ చేస్తే మేము దాన్ని సపోర్ట్ చేస్తాం. కానీ మీరు కనుక గమనిస్తే ఆధార్ కార్డు ప్రతిపత్తి ఎందుకు తీసుకుంటున్నారంటున్నారు. ఆధార్ కార్డు కానీ మీరు కనుక గమనిస్తే ఈ దేశంలో క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ 1000 రూపాయలు 2000 రూపాయలు పడేస్తే వచ్చేటటువంటి పరిస్థితి. ఎక్కడి నుంచో బంగ్లాదేశ్, బంగాలీ మాట్లాడే వాళ్ళందరూ రోహింగ్యాలు అంటంలే, కానీ స్పష్టమైన రోహింగ్యాలు కూడా ఇక్కడ చాలా స్పష్టంగా సెటిల్ అయిపోయి ఉన్నారు, వాళ్ళు ఓట్లు వేస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, నేను మాసప్ ట్యాంక్లో ఉంటాను, మాసప్ ట్యాంక్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు రోహింగ్యా ఫుట్బాల్ టీం అని చెప్పి ఏర్పాటు చేశారు. టీ షర్ట్ కూడా ఉన్నాయి, మీరు కనుక యూట్యూబ్లో కొడితే తెలుస్తుంది. మరి రోహింగ్యాలని డెవలప్ చేసి సెటిల్ చేసి ఇక్కడ వాళ్ళకి సెటిల్మెంట్ ఇచ్చినటువంటి పార్టీలు మరి దాన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం లేదా? ఖచ్చితంగా దీని మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఫెరోజ్ ఖాన్ చెప్తే ఒక ఎత్తు, మరి అదే పార్టీకి చెందినటువంటి రాహుల్ గాంధీ మాట్లాడితే అది కూడా కేవలం బీహార్ గురించి మాట్లాడితే సరైనది కాదు. తప్పకుండా ప్రక్షాళన జరగాల్సిందే, న్యాయబద్ధంగా ఎలక్షన్లు జరగాల్సిందే. కానీ సవరణ యావత్ దేశం జరగాలి, మొత్తం ప్రాసెస్ని కరెక్ట్గా జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళు ఈసీ తప్పకుండా టైం ఇచ్చారు, మీకేమైనా అభ్యంతరం ఉంటే చెప్పమంటున్నారు, అఫిడవిట్ పెట్టండి అని చెప్తున్నారు. అఫిడవిట్ పెట్టడానికి అడ్డంకి ఏంటి? మన రాహుల్ గాంధీ గారు దాని గురించి ఎందుకు ఆన్సర్ చేయరు? మరి కోర్టులో కేసు తెచ్చి ప్రూఫ్లు ఉంటే అది ఎందుకు చేయరు? అది చేయొచ్చు కదా. దాన్ని చేయకుండా కేవలం ఒక వితండవాదం, బీజేపీ మీద బురద జల్లడం. ఇప్పుడు కాంగ్రెస్లో గెలిస్తేనేమో ఈసీ కమిషన్ మంచిది, కర్ణాటకలో గెలిస్తేనేమో ఈసీ కమిషన్ మంచిది, అక్కడ వేరే చోట్ల మహారాష్ట్రలో గెలిస్తే లేదు ఈసీ కమిషన్ ద్వారా గెలిచారు. ఇప్పుడు మీ ఈవీ మెషిన్స్ ఎప్పుడన్నా ఎక్కడ ఓడిపోతే ఈవీ మెషిన్స్ అంటారు, మళ్ళీ ఎక్కడన్నా గెలిస్తే లేదు. ఇప్పుడు మరి ఎంఐఎం పార్టీ ప్రతిసారి బ్యాలెట్ పేపర్ ఉన్నప్పుడు 110% జరిగింది. ఇప్పుడు బీహార్లో ఎంత రాజ్యాంగం బాగుంటుంది, ఎంత అక్కడ గవర్నమెంట్ వ్యవస్థ బాగుందో అందరికీ తెలుసు. అసలు ఎన్నో సమూహాలు, దళిత సమూహాలు ముఖ్యంగా ఓట్లే అనేటువంటి పరిస్థితులు, దశకాలుగా ఓట్లే వేయలేదు. ఇప్పుడు దాన్ని ప్రక్షాళన చేసుకుంటూ మెయిన్ స్ట్రీమ్కి తీసుకొస్తున్నారు. దాన్ని మనమందరం సహకరించాలి, దానికి అందరూ కూడా మనమందరం ప్రయత్నం చేయాలి. తప్పకుండా రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశం దాన్ని కూడా గమనించాలి, నేను కాదంటంలే. ఈసీ దాన్ని గమనించి మీకు చెప్తుంది, మీరు ఏమైనా ప్రూఫ్ ఉంటే ఇవ్వండి. ప్రూఫ్ ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి? అఫిడవిట్ ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి? దానికి మనసు ఆన్సర్ ఉండదు. అభిశంసన పెడతారు, ఇందాక చెప్పారు పెద్ద ఆయన, అభిశంసన పెడితే ఏమవుతుంది? సరే, ఇప్పుడు స్వయం ప్రతిపత్తి అని శ్రీనివాస్ గారు కూడా చెప్తున్నారు. స్వయం ప్రతిపత్తి దాంట్లో ఎంతవరకు ఉంటుంది గవర్నమెంట్ యొక్క? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కూడా ఇన్ని దశకాల నుంచి పవర్లో ఉంది, వాళ్ళు కూడా చెప్తున్నారా మరి నిజంగానే మేము మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈసీ కమిషన్ మా చెప్పు చేతుల్లో ఉంది, మేము చెప్పినట్టు వింటుందని చెప్తున్నారా? అది దాని అర్థం ఏంటి? సో దాని గురించి నేను ఏమంటున్నా, ప్రక్షాళన జరగాల్సిందే. పెద్ద దేశం కాబట్టి, 140 కోట్ల దేశం కాబట్టి ప్రక్షాళన చాలా పెద్ద ఎత్తున, చాలా మంచి ఎత్తున ఈ మన ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పదని ప్రపంచం కీర్తిస్తున్నది. చిన్న లోటుపాట్లు ఉంటే తప్పకుండా సర్దుకోవాలి, దాని మీద చర్చ జరగాలి, దాని మీద ప్రయత్నం జరగాలి, కానీ హేతుబద్ధంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. వంశీ గారు, ఇప్పుడు ఇది చిన్న విషయం కాదు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నిజంగానే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఇప్పుడు 79 సంవత్సరాలు అయిపోయింది మనకు స్వాతంత్రం వచ్చి.
80వ సంవత్సరంలోకి అడుగెడుతున్న క్రమంలో మీరు సుస్థిరమైన పాలన అందిస్తున్నారు. భారత ప్రజలంతా కూడా మిమ్మల్ని కేంద్రం ప్రభుత్వంలో కూర్చోబెట్టారు. సో మీరు ఎందుకని ఈడీలను వాడుకుంటున్నారు, సిబిఐలను వాడుకుంటున్నారు, ఐటీలను వాడుకుంటున్నారు? అట్ ద సేమ్ టైం న్యాయ వ్యవస్థ విషయంలో కూడా మీ బీజేపీలో ఉన్న కేంద్రంలో కావచ్చు, తర్వాత పెద్దలపై కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. సో ఎందుకని కేవలం అధికారమే పరమావధిగా మీరు చేస్తున్నారా? ఇప్పుడు ఇక మిత్రుల కోసం కూడా మీరు మొదలుపెట్టారు. ఇటు చంద్రబాబు, అటు తర్వాత నితీష్ కుమార్. బీహార్ను ఏపీ లేకుంటే మీరు కేంద్రంలో అధికారంలో ఉండలేని పరిస్థితి. కేవలం అధికారాన్ని కాపాడుకునేందుకు మాత్రమే మీరు ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాడుకొని బీహార్లో నితీష్ కుమార్ గెలవడానికి మరి ప్రయత్నిస్తున్నారనే ప్రచారం మీద ఏం చెప్తారు చెప్పండి. స్పష్టంగానే ఇంతకుముందు కూడా చెప్పాను. కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు మీరు అన్నారు ఈడీని వాడుకుంటున్నారు, ఈడీని ఉసుగొలుపుతున్నారు. ఒక పెద్ద ప్రచారం జరుగుతుంది. నేను అనడం ప్రచారం జరుగుతుంది వాస్తవమే. ఓడిపోయిన వాళ్ళు అన్ని అభియోగాలు పెట్టడం చాలా సమంజసం. ఇప్పుడు ఈడీ గురించి మాట్లాడదాం. ఇప్పుడు కవిత కేసులో మంచి ప్రచారం తెలంగాణలో జరుగుతుంది ఏంటంటే రెండు అంశాలు. ఒకటి, బండి సంజయ్ని తీసేయకుండా ఆయన్నే గనక కంటిన్యూ అయ్యి కవితను గనక ముందస్తు అరెస్ట్ చేస్తుంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి. మరి ఇక్కడ ప్రభుత్వం వాడుకోలేదే ఈడీని. ఇప్పుడు మరి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈడీని వాడుకుని ఆమెను జైల్లో పెట్టడం జరిగింది. సో ఈడీ అన్నది స్వయం ప్రతిపత్తి గల సంస్థ. దానికి ప్రూఫ్లు, ఆధారాలు వచ్చిన తర్వాత మాత్రమే యాక్ట్ చేస్తుంది. కానీ ఎవరో అభియోగం చేస్తున్నారు కాబట్టి, ఎవరో తొందర పెడుతున్నారు కాబట్టి, లేకపోతే మా నాయకుడు బండి సంజయ్ గారు రేపు అరెస్ట్ చేస్తారు, ఎల్లుండి అరెస్ట్ చేస్తారంటే చేయనటువంటి పరిస్థితి. తప్పకుండా అది చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. మీ గ్యారంటీగా ఆ పద్ధతుల ప్రకారమే అవలంబిస్తున్నాం. మీరు చెప్తున్నటువంటి పరిస్థితి అది లేదని నేను అనుకుంటున్నా. అది అభియోగాలు ఉంటాయి, దాన్ని నిజంగా ప్రూఫ్ ఉంటే దాన్ని ప్రూవ్ చేయొచ్చు. ప్రజాస్వామ్యం ఉంది, కోర్టులు ఉన్నాయి, దాన్ని ఆ పరంగా మనం పోవచ్చు. ఓకే. విజయారే గారు, గుడ్ మార్నింగ్. ఏంటి సార్, ఎట్లా చూస్తారు? యూరియా కొరత ఏర్పడుతోంది. మరి గతంలో ఇట్లాంటి కొరత లేదు. కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఇష్యూ అవుతుంది. మరి తెలంగాణ రైతులు